అవుతుందంటే చాలు ఆ మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల అలజడి మొదలయ్యేది. తుపాకులతో గ్రామాల్లో స్వైర విహారం చేసేవాళ్లు. ఇక తెల్లారితే పోలీసుల బూట్ల చప్పుడు, గ్రామాల్లోకి దూసుకొచ్చిన పోలీస్ జీపులు అన్నలకు సహకరిస్తున్నారంటూ ప్రజలను తానాలకు తరలించేవారు. ఆ గ్రామాలన్నీ మావోయిస్టుల ప్రాబల్యంతో కల్లోలిత ప్రాంతాలుగా ఉండేవి. అయితే కాలక్రమేణా ఎర్రదళాలకు కంచుకోటగా ఉన్న ఆ గ్రామాలు ఇప్పుడు కాకీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమన్న ఆ గ్రామాలు ఒకప్పుడు ఉద్యమ చిరునామాగా ఉండగా ఇప్పుడు పోలీస్ ఉద్యోగాల చిరునామాగా మారిన నేపథ్యంలో మహా న్యూస్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూసేద్దాం. ఒకప్పుడు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా పేరొందిన సారంగపూర్, బీర్పూర్ మండలాలు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా పోలీస్ ఉద్యోగాలకు కేంద్రాలుగా మారిపోయాయి. హక్కుల కోసం యువత నక్సలైట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని తుపాకీ తూటాలకు బలికాగా ఇప్పుడు అక్కడి యువత పోలీస్, అటవీ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తూ వాటి కోసం ప్రయత్నిస్తూ కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. నాడు అడుగు పెట్టేందుకే భయపడిన ఆ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రగతికి ఓ ప్రతీకగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బీర్పూర్, సారంగపూర్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రాంతాలు ఇవి. ప్రస్తుతం సారంగపూర్ అటవీ ప్రాంతంలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా ఉండేటివి. ఎంతోమంది నక్సల్స్ ప్రముఖ నాయకులు కూడా బీర్పూర్ అదేవిధంగా సారంగపూర్ గ్రామాల నుంచి ఉద్యమం బాట పట్టిన వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం ఉద్యమంలో ఏదైతే నక్సల్స్ మావోయిస్టులో ఉన్నటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి బీర్పూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం నక్సల్స్ ఉద్యమం అదేవిధంగా మావోయిస్టులో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తిగా అతను చలామణి అవుతున్నాడు. ఏదైతే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి గణపతి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఏదైతే ఆపరేషన్ కగార్ తర్వాత అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో ముఖ్యమైనటువంటి నేతలు హతమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇదే గ్రామానికి చెందినటువంటి గణపతి ప్రస్తుతానికైతే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ కూడా ఆ ఉద్యమక బాధ్యతలు కూడా చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ గ్రామం నుంచే, బీర్పూర్ గ్రామం నుంచే ఆయనతో పాటు గణపతితో పాటు దాదాపుగా 10 మంది ప్రముఖమైనటువంటి నక్సల్స్ కూడా ఇక్కడ నుంచి ఉద్యమం బాట పట్టినవారు. ఇందులో కొంతమంది లొంగిపోయారు, మరికొంతమంది ఎన్కౌంటర్లలో చనిపోవడం జరిగింది, ఇంకొంతమంది ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు తీవ్రమైనటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయినప్పటికీ కూడా ఇదే గ్రామం నుంచి ప్రస్తుతం ఏదైతే కాలక్రమేణా ఈ గ్రామాలు కూడా అన్నీ కూడా అభివృద్ధి బాటిన పట్టాయి. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గ్రామాల నుంచి ఏదైతే బీర్పూర్ అదేవిధంగా సారంగపూర్ మండలం నుంచి ఈ గ్రామం నుంచి దాదాపుగా ఒక 25 నుంచి 30 మంది కూడా కాకీలుగా చలామణి అవుతున్నారు. ఏదైతే పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతోమంది చదువుకున్నటువంటి యువకులు పోలీసు ఉద్యోగ పట్ల ఆకర్షితులై దాదాపుగా 30 మంది వరకు కూడా ఈ ప్రాంతాల నుంచి కూడా ఈ పోలీసు శాఖలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ అనగానే గుర్తొచ్చే పేరు మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గణపతి ఆచూకీ ఎక్కడుందో తెలియదు. ఆయన బ్రతికే ఉన్నారో లేదో కూడా స్పష్టత లేదు. అలాంటి సున్నితమైన ప్రాంతానికి 1989లో అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రస్తుతం మనం సారంగపూర్ మండల కేంద్రంలో ఉన్నాం. సారంగపూర్ మండలానికి సంబంధించినటువంటి మండల రెవెన్యూ కార్యాలయం ఇది. దాని పక్కనే ఎంపీడీఓ ఆఫీసు, మరో ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు కూడా 2 పక్కన ఉంటాయి. ఆ తర్వాత దీని పక్కన ఈ రెండింటి ఆఫీస్ పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 కూడా మండలానికి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు కూడా ఈ సారంగపూర్ మండలం ఉన్నటువంటి గ్రామంలో మొదట్లోనే ప్రారంభంలోనే ఈ కార్యాలయాన్ని వరుసగా ఉంటాయి. అయితే ఇక్కడ 1989 సంవత్సరంలో ఈ మండల కేంద్రం ప్రారంభించబడింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ఎంపీడీఓ ఆఫీస్ అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయ సముదాయం వద్ద ఉన్నటువంటి ఒక శిలాఫలకం మనం ఇక్కడ చూడొచ్చు. పాత శిలాఫలకం. ఈ శిలాఫలకం ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏంటంటే 1989 సంవత్సరంలో అప్పటి హోంశాఖ మంత్రి మాధవరెడ్డి దీని ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ప్రారంభోత్సవ అనంతరం సారంగపూర్ మండలంలో ఆయన పర్యటించడం జరిగింది. ఇదే మండలంలో ఉన్నటువంటి బీర్పూర్ గ్రామానికి
హోంమంత్రి మాధవరెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మాధవరెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించినటువంటి సమయంలో ఆ గ్రామంకు సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు. గ్రామం నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా రాలేదు. దాంతో అసలు ఇంత నక్సల్స్ ప్రాబల్యం ఉన్నటువంటి గ్రామానికి రావటం, హోంమంత్రి స్వయంగా రావటం ఏంటి అని ఆగ్రహించినటువంటి నక్సల్స్ ప్రముఖ నేతలు అప్పుడున్నటువంటి డిఎస్పీ సిఐలను కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఆ టార్గెట్ చేసిన అనంతరం అదను కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఎదురు చూసినటువంటి ఈ నక్సల్స్ ఆ తర్వాత వారిని ఎలాగైనా ఆ గ్రామానికి రప్పించాలి, ఆ తర్వాత బ్లాస్టింగ్ ద్వారా లేదా ఇతర కార్యక్రమాల ద్వారా వాళ్ళని మట్టు పెట్టాలనేటువంటి ప్రణాళిక కూడా చేసినట్లు తెలుస్తోంది. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో హోంమంత్రి మాధవరెడ్డి పర్యటించడాన్ని జీర్ణించుకోలేక నక్సలైట్లు పేలుడు ఘటనకు పాల్పడ్డారు. 1989లో జరిగిన బీర్పూర్లోని జీపు పేల్చివేత ఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. క్లైమోర్ మైన్స్ అమర్చి పోలీస్ జీపుగా భావించి 15 మంది నక్సలైట్లు పేల్చివేసిన ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చనీయాంశమైంది. హోంమంత్రి మాధవరెడ్డి వచ్చిన 3 రోజులకే తమ ప్రాంతానికి హోంమంత్రి రావడంపై ఆగ్రహించిన మావోయిస్టులు హోంమంత్రిని తీసుకువచ్చిన నాటి డీఎస్పీ సీఐలను లక్ష్యంగా చేసుకుని పోలీస్ జీపును పేల్చివేయడానికి పక్కా ప్రణాళిక వేశారు. అయితే పోలీసు జీపును పోలి ఉన్న ఒక ప్రైవేటు జీపు వారు పథకం వేసిన సమయానికి ఆ ప్రాంతం నుంచి వెళ్లడంతో 15 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ కుటుంబాలు విషాదంతో హాహాకారాలు చేశాయి. ఈ నేపథ్యంలో నాటి బ్లాస్టింగ్ నెత్తుటి జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకునే ఆనవాళ్లు ఈ గ్రామంలో కనిపిస్తాయి. సారంగపూర్ మండల కేంద్రాన్ని అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి 1989 ఆగస్టులో ప్రారంభించిన తర్వాత ఈ గ్రామానికి హోంమంత్రి స్వయంగా ఎలా వస్తాడంటే కక్ష కట్టినటువంటి మావోయిస్టులు, అప్పుడు నక్సల్స్గా పిలిచేటువంటి మావోయిస్టులు ఎలాగైనా బదులు తీర్చుకోవాలన్నటువంటి కుట్రం చేశారు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక బ్లాస్టింగ్ జరిగింది. ఏదైతే 1989 సంవత్సరంలో జరిగినటువంటి బ్లాస్టింగ్ ఇదే ప్రాంతంలో ప్రస్తుతం మనం సారంగపూర్ మండలం బీర్పూర్ గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాం. బీర్పూర్ గ్రామం ప్రారంభమయ్యే చోటు ఇది. ఇటు సారంగపూర్ నుంచి బీర్పూర్ మధ్య ఉన్నటువంటి ఘాట్ రోడ్లో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఇక్కడ మనం చూడొచ్చు, పాత బ్రిడ్జ్ ఇది. ఇదే బ్రిడ్జ్ వద్ద అంటే 1989 9వ నెల రోజున ఇక్కడ ఒక పెద్ద బ్లాస్టింగ్ జరిగింది. ఆ గ్రామంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఇక్కడ వస్తారని అంచనా వేసినటువంటి నక్సలైట్లు క్లైమోర్ మెయిన్ ఇక్కడ ఇదే బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి క్లైమోర్ను మెయిన్ను పేల్చేందుకు కూడా కొంతమంది నక్సల్స్ ఇక్కడ గుట్టకు ఇరువైపులా కూడా కాపుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అయితే ఆ రోజు హోంమంత్రి రావడానికి కారణం పోలీస్ శాఖలో ఉన్నటువంటి అప్పటి డిఎస్పీ సిఐల కారణం కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామానికి రప్పించాలి అన్నటువంటి ప్లాన్ చేసినటువంటి నక్సల్స్ ఈ గ్రామంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్య తర్వాత దానికి పంచనామా నిర్వహించేందుకు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తారని అంచనా వేసి ఇదే స్పాట్ వద్ద వాళ్ళు క్లైమోర్ మెయిన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ రూట్లో కాకుండా జగిత్యాల నుంచి ఈ రూట్లో కాకుండా మరో దారి ధర్మపురి నుంచి రావడం జరిగింది. అయితే అది తెలియనటువంటి నక్సల్స్ ఇదే రూట్లో వేములవాడ మండలంలో ఒక చావుకు వెళ్ళినటువంటి కొంతమంది బీర్పూర్ గ్రామస్తులు 15-20 మంది అప్పుడు జీపులో ఇటు నుంచి ఇదే దారిలో సారంగపూర్ నుంచి ఇటు బీర్పూర్కి గ్రామానికి వెళ్తున్నటువంటి గ్రామంలో అప్పట్లో పోలీసులకు సొంతంగా వాహనాలు ఉండేటివి కావు. కొన్ని చోట్ల ఏదైతే ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి జీబుల అడ్డాలో జీబులు తీసుకొని వచ్చేవాళ్ళు. అయితే దానికి ముందు పోలీస్ అనేటువంటి ఒక రాసి ఆ తర్వాత పోలీసులు వాహనాలు ఉపయోగించినటువంటి కలర్నే అందుకు ఉపయోగించేవారు. సో సారంగపూర్ ఏదైతే ఇటువైపు నుంచి మనం ఈ రోడ్డు చూసుకోవచ్చు, సారంగపూర్ నుంచి ఇటువైపు బీర్పూర్ వెళ్ళే దారి. సారంగపూర్ నుంచి వస్తున్నటువంటి ఈ జీబుని పోలీసు వాహనంగా భావించినటువంటి నక్సల్స్ ఇక్కడ ఇరువైపులా కూడా కొన్ని తాళ్లతో
ఒక సిగ్నల్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒకవేళ జీపు వచ్చినట్లయితే ఆ తాళ్ళు లేపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నక్సల్స్ ఒక సంకేతం అది. ఆ జీబును చూసి పొరపాటు పడ్డటువంటి నక్సల్స్ పోలీసు వాహనంగా భావించి ఆ తాళ్ళు పైకి లేపడం జరిగింది. ఆ వెంటనే నక్సల్స్ ఈ క్లైమోర్ మీద పేల్చడం జరిగింది. ఈ సంఘటనలో జీబు తునాతునకలైంది, పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో దాదాపు 15 మంది అమాయకులు బలయ్యారు. మొత్తంగా ఈ సంఘటన నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కూడా తప్పించుకున్నారు. ప్రస్తుతం బీర్పూర్ గ్రామంలో కూడా ఉన్నారు. సో పోలీసులుగా భావించి పోలీసులను చంపాలన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం వద్దే క్లైమోర్ మైన్ ఏర్పాటు చేసి ఒక భారీ బ్లాస్టింగ్ పాల్గొన్నటువంటి నక్సల్స్ 15 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. కానీ ఇప్పుడు నాటి సారంగాపూర్ మండలంలోని బీర్పూర్ కూడా మండల కేంద్రంగా మారింది. ఆశ్చర్యకరంగా అక్కడి పోలీస్ స్టేషన్ సైతం మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి బంధువుల ఇంట్లోనే కొలువైంది. నాడు గిరిజనులు, రైతాంగం, పేదల కోసం ఉద్యమాలు నడిపిన వారు ఇప్పుడు అదే సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలందిస్తూ ఉండడం అక్కడి విరుద్ధమైన పరిస్థితిని కళ్లకు కడుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి ఆర్మీ, పోలీస్, అటవీ శాఖ ఉద్యోగాల్లో నేడు 50 మంది వరకు సేవలందిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు గ్రామాలన్నీ అభివృద్ధి బాట పట్టాయని అక్కడి ప్రజలే అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చాలా రకాలుగా అభివృద్ధి చెందారు. విద్యా పర్పస్లో కానీ, ఏదో జాబ్ పర్పస్లో కానీ. ఫోర్స్ పర్పస్లో వచ్చేసి పోలీసు వాళ్ళు 12 మంది ఉన్నారు. ఆర్మీ వాళ్ళు సుధా 12 మంది ఉన్నారు. ఒక ఆయన BSF, ఒక ఆయన నావీ, ఇట్లా ఫారెస్ట్ వాళ్ళు, రైల్వే, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చెందింది సార్. ఒకప్పుడు ఇక్కడ రోడ్లు సవతి లేకుండా కంకర అది ఉంటుండే, ఊళ్ళకు బస్ స్టాండ్కి సుతా కలెక్టర్ రాకపోతుండే, భయంగా ఉంటుండే. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఊళ్ళో ఎన్నో సౌకర్యాలు కదిలినాయి. ఆటోలు కానీ, బస్సులు కానీ, ఎన్నో మన యువత సుత ఎన్నో రంగాలకు ముందుకెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. మంచి అభివృద్ధి చెందింది సార్. అంటే ముఖ్యంగా తేడా అయింది. అప్పుడేమో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ముద్రపడినటువంటి ఈ గ్రామం ఇప్పుడు అభివృద్ధి బాట నడుస్తుంది. సో ఈ అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత పరిస్థితి సార్ అప్పటికి ఇప్పటికి అంటే నేను అప్పుడు చిన్న ఉన్నప్పుడు మనకు అంత ఇందలేదు. గణపతి మావోయిస్టులు అది ఉంటుండే, చదువుకుంటానికి సుధా ముందుకు వెళ్ళకపోతుండే. అప్పుడు విద్యారంగం కానీ ఎలాంటి అవకాశాలు మాకు తెలియకపోతుండే, తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కటి మాకు టెక్నాలజీ పర్పస్లో కానీ ఏదైనా కానీ మాకు తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క రంగంలోకి మేము వెళ్ళి పోరాడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. విద్యారంగంలోనే కాకుండా జాబ్ పర్పస్లో సుతా చాలామంది యువత ముందరికెళ్ళి చాలామంది ప్రతి ఒక్క రంగంలో జాబులు ఉన్నాయి. అంటే కల్లోలిత గ్రామంలో ఇంత చైతన్యం, అంటే ఎడ్యుకేషన్ విద్య వైపు ఆకర్షితులు కానీ, విద్య పట్ల మక్కువ కానీ, చదివి ఉద్యోగాల అన్వేషణలో వెళ్ళటం అంటే ఇవి తేడా ఉంది కదా. అంటే ఈ రకంగా ఈ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఎట్లా సాధ్యం అంటే మా ఊళ్ళో స్కూల్ ఉంది, జెడ్పీహెచ్ఎస్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. మేము ప్రతి ఒక్కళ్ళం చిన్న పంచాలు గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళేది, గవర్నమెంట్ స్కూల్నే చేసి జాబులు కొట్టినాం. ఇప్పటికీ గవర్నమెంట్ దాదాపుగా ఇప్పుడు ఫోర్స్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ జాబులు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ నుంచి చదువుకొని వాళ్ళు అభివృద్ధి అయింది. ఇప్పటికీ జాబులు చేస్తున్నారు. టీచర్స్లో కానీ, పోలీసులో కానీ, ఆర్మీలో కానీ, ప్రతి ఒక్క రంగంలో కానీ. దానికి కారణం ఏంటంటే మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచే ప్రతి ఒక్కళ్ళు ముందరికెళ్ళి చదువుకొని గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు సార్. మీరు చెప్పండి, ముప్పాల లక్ష్మణరావు బీర్పూర్ గ్రామం చెందినటువంటి వ్యక్తి, ఆయనతో పాటు ఎంతమంది అప్పుడు నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్ళారు? అతనితో పాటు వాళ్ళు లక్ష్మణరావు వాళ్ళ అనుచరుడు అయితే బల్మూరి నారాయణరావుడే. అతడు నేను చిన్నగా ఉన్నా అప్పుడు ఆ రోజుల నాకు తెలుసు అన్నట్టు. అయితే అతని తర్వాత వంగ ఓదెలని ఇక ఇద్దరు ముగ్గురు నలుగురు వేయరు. ఇంకా వేరే కొంత మిలిటెంట్గా పనిచేసి కూడా వేయరు. ఇక వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇక పోలీసులు వచ్చుడు, ఈ నక్సలు వచ్చుడు, పోలీసులు వచ్చి అన్నం పెడతారని ప్రజలను అలా వచ్చిపోయాక ప్రజలను పోలీసులు ఇబ్బంది పెట్టినాక స్టేషన్లో కోరుకుడు అంతా. ఇక మాకు నేను చిన్నగా ఉన్నా బచాయని అప్పుడు. ఎందుకంటే పోలీసులు వచ్చినట్టు భయమే ప్రజలకు. ఈ వ్యవసాయదారులు కూడా పొద్దున అన్నం వండుకొని సాయంత్రం పూటగా ఇంట్లోకి వచ్చినట్టు అన్నం తిని సాయంత్రం అయిందంటే పండుకున్నాడే. పొద్దున కూడా ఇంటికాడ ఉండకపోదు. ఎప్పుడేమైనా జరుగుతుందో తెలియదు కదా. మధ్యాహ్నం రాత్రి అన్నాలు వచ్చినట్టే తెల్లారి ఇంటికా ఇళ్ళలో తిరుగుతారు. పక్క పండు ఒకళ్ళ పేరు ఇంకో ఇల్లు కూడా 4 ఇండ్లు సోదాలు చేస్తారు. ఆ భయంతో వ్యవసాయం పొద్దున ఉదయాన్నే అన్నం వండుకొని బోరపాలకి వాళ్ళు పోదురు. ఇక ఆ రకంగా అంటే ఇప్పుడు అభివృద్ధి చెంది. ఎందుకంటే ఇప్పుడు ఆ నక్సల్ లేరు, పోలీసు వాళ్ళు అంటే ఇక పోలీసు వాళ్ళు మనకు అంతా ఇప్పుడు ఫ్రెండ్స్ లెక్కనే కదా. ఇప్పుడు ఇక ఊళ్ళో పోలీస్ స్టేషన్ అయిపోయినాక ఇక నక్సల్స్ లేరు.
మన పోలీస్ స్టేషన్ అయిందిగా అభివృద్ధి చెందింది అన్ని రంగాల్లో. ఇప్పుడు బీర్పూర్ అంటే ఇప్పుడు ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి, వ్యవసాయం కానీ అన్నిట్లలో, ఇప్పుడు విద్య కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందేపటికే మా ఊరు గ్రామ అభివృద్ధికి వచ్చింది. అంటే అప్పుడు ఈ బీర్పూర్ గ్రామ శివార్లో ఒక బ్లాస్టింగ్ జరిగింది 1989లో. అప్పుడు ఇదే గ్రామం కొంతమంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. అప్పుడు ఆ రోజులలో అంటే ఆ బాంబు ఇక్కడ మన వంగపల్లి తిరుపతి రావని చెప్పి అతని దొరను నక్సలైట్ చంపారు. ఆ తర్వాత ఇక్కడ నరసింహారావు డిఎస్పీ నరసింహారావు అత్తడని చెప్పి మధ్యలో ఈ మన ఘాట్ రోడ్కు బాంబులు పెట్టారు. అయితే అతను ఇక పోలీసులు రావన్నా ప్రజలు వచ్చారు అలా అదే జీబులో, ఇక వాళ్ళు పేల్చేసినాక తర్వాత ఇప్పుడు అమాయక ప్రజలు అప్పుడు చనిపోయారు ఆ బ్లాస్టింగ్లో. అంటే అప్పటి పరిస్థితులు చెప్పండి. అప్పుడు నక్సల్స్ సానుభూతి పరంగా కూడా గ్రామం ఉండేది, కానీ ఇన్సిడెంట్ తర్వాత గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది? అప్పటి నుంచి చాలా వరకు ఇక అప్పటి నుంచి చాలా వరకు మారిపోయింది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు నక్సల్స్ రాత్రి వచ్చుడు, డేలా ఈ పోలీసులు వచ్చుడు, ఇదంతా ఎందుకు మనకి ఇదంతా గొడవలు ఎందుకు, మన పోలీసులు పడకపోయి కేసులు పెట్టుడు. సార్ ఒకసారి ఊరందరినీ ఒకటేసారి కొట్టారు. మొత్తం నక్సల్స్ అంటే మారిపోవడం కారణం ఇదే, అతిపెద్ద కారణం అంటే ఇదే. ఆ రోజు నేనంటే 18-20 ఏళ్ళ వయసు ఉంది. ప్రతి ఒక్క ఇంటింటికి మొత్తం అందరు లేపకపోయారు. ప్రతి బీర్పూర్లో మొత్తం ప్రతి ఒక్కరు మిలిటెంటే అని చెప్పి అందరినీ ఊరంతా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కాడ కూర్చుని పెట్టి అందరినీ ఒక యువకులను ఒక లైను, 40-50 ఒక లైను, 18-20 ఒక లైన్ కూర్చుని అందరినీ కొట్టారు. అంటే నేను చిన్నగా ఉన్నా కాబట్టి నాన్న ఇడిచిపెట్టు, నేను ఇప్పుడు బచ్చగాని నన్ను ఏ రకంగా వాళ్ళు ఇడిచిపెట్టిపోయారు. నాకు దెబ్బలు ఆ రోజు తప్పినాయి. అంటే ఆ రకంగా తెప్పిన దెబ్బల ధర అందరు కూర్చుని పెట్టి మొత్తం దెబ్బలైన తర్వాత ఊరవతల వాళ్ళు సిగ్నల్కి ఒక మన పేల్చారు, తుపాకి పేల్చినాక ఊళ్ళో జనం ఆడులు అందరు ఏడ్చారు. మొత్తం మంది లైన్ కూర్చుని పెట్టి అందరిని చంపేసారు, మన వాళ్ళు అందరు చంపేసారు. ఇక మొత్తం మంది చంపేసారు గ్రామ పంచాయతీ కాడ అని చెప్పి అప్పటిస్తుంది. మనం వీళ్ళను నక్సలైట్కు మనం కలవద్దు, మన పోలీసులతో మనం దెబ్బలు తీయడం ఎందుకు, ఆ రకంగా సార్ ఇక మాకు ప్రజలు ఇప్పుడు ఏంటంటే అప్పటిస్తుంది చైతన్యం వచ్చింది. ప్రజలు నక్సలైట్లో కలుసు లేదు, పోలీసులు ఊళ్ళో కలుసు లేదు. అంటే మీరు చెప్పండి, ఇంత ప్రత్యేకంగా ఇదే గ్రామం నుంచి ఇంతమంది నక్సల్స్ ఉద్యమం బాట పట్టడానికి, అడవి బాట పట్టడానికి కారణాలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? సరే అప్పుడు ఇక అడవి అంటే ఇప్పుడు ఈ లక్ష్మణరావు పోయిన తర్వాతనే ఇక ఈ నక్సలిజం పుట్టింది. ఇక ఊళ్ళ ద్వారా ఓలు సరే అది ఏముంది అందులో పాటలతోనే ఆకర్షితులయ్యారు సార్. అంతే పోయిండ్రు చేసారు, కొంతమంది అలా వీరమరణం పొంది చనిపోయినరు. ఇక అన్న చెప్పినట్టు బాంబ్ బ్లాస్టింగ్ అయింది. అప్పటికి కొంచెం జనాలు భయపడరు. ఇక తర్వాత ఈ బయట అందరిని కొట్టేసి తుపాకీ కొట్టి పైన పేల్చితే అందరూ ఇదంతా ఎందుకు కూడా మనం అందరూ అది మళ్ళీ సార్ టెక్నాలజీ కూడా పెరిగింది. అప్పటికి ఒక 10-15 ఇయర్స్ అయిపోయింది. మెల్లమెల్ల టెక్నాలజీ వచ్చింది. అంత అవసరమా, పిల్లలు కూడా కొంచెం ఎడ్యుకేషన్ ఉంది కదా సార్, అప్పుడే కొంచెం మార్పు వచ్చేసి ఇంక ఇప్పటివరకు అయితే అసలు బీర్పూర్ అనే పేరే అంతే తప్ప కానీ ప్రశాంతమైన వాతావరణం సార్. ఇక్కడ లొల్లులు గొడవలు అసలు ఎవరు ఇట్లా పంచాయతీలు పోలీస్ స్టేషన్లకు అసలు బీర్పూర్ అంటే ఒక 10% కూడా పంచాయతీలు ఉంటాయి సార్. ఇది బీర్పూర్ అంటే లక్ష్మణరావు పేరుతోనే బీర్పూర్ హైలైట్ పేరు అయిపోయింది అంతే తప్ప కానీ అసలు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడికి ఏ మండల ఆఫీసులలో వచ్చినా కూడా బీర్పూర్ అంటే పోను భయపడేది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ప్రజలను చూస్తే సార్లు కూడా కొంతమంది అసలు బీర్పూర్ అంటే భయపడేది, కానీ మేము ఇంత మంచి ప్రజలు ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నది, మాకు సౌకర్యవంతంగానే ఉన్నది అని చాలాసార్లు సందర్భాల్లో బ్యాంకు సార్లు కానీ మండల ఆఫీసులు కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే మాకు అసలు ఎలాంటి అది లేదు సార్. కాకపోతే మా ఊరు గ్రామాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొంచెం ఏమైనా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇది మొత్తానికైతే బీర్పూర్ గ్రామస్తుల మనోగతం. ఒకప్పుడు కల్లులిత గ్రామంగా ఉన్నటువంటి గ్రామం అభివృద్ధి బాట నడుస్తుంది. మొత్తంగా ఇటు విద్య ద్వారా కూడా చాలామంది కూడా ఇక్కడ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ముఖ్యంగా యూనిఫామ్ సర్వీస్లో కూడా ఉన్నారు. దాదాపుగా 30 మంది కూడా ఇటు సివిల్ పోలీసులు, అదేవిధంగా ఆర్మీ నేవీలో కూడా ఇదే గ్రామం నుంచి పనిచేస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ కూడా అయ్యారు. సో మొత్తంగా ఏదైతే టెక్నాలజీ పెరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఈ గ్రామం కూడా అభివృద్ధి బాట నడిచిందని కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. బీర్పూర్ నుంచి పోలీసులుగా ఎదుగుతున్న కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆశాంతం మారిపోయిన తమ గ్రామ ముఖ చిత్రానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ మండలాల నుంచి ప్రస్తుతం ఒకరు డీఎస్పీ, మరో 2 సీఐలు, 3 ఎస్ఐలు, మిగిలిన వారు కానిస్టేబుళ్లుగా పోలీసు శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీర్పూర్కు చెందిన కవలలైన కానిస్టేబుళ్లు రామ్ లఖన్ కుటుంబీకులు పోలీసు శాఖలో ఉద్యోగం రావడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నక్సల్స్ నీడలో ఉన్నటువంటి ఈ బీర్పూర్ గ్రామంలో విద్యా కుసుమాలు కూడా విరిశాయి. ఇక్కడ ఎంతోమంది విద్యార్థికులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించారు. ఏకంగా
పోలీస్ శాఖ అదేవిధంగా ఆర్మీలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఏదైతే పోలీస్ శాఖలో ఒకే కుటుంబం నుంచి 2 కానిస్టేబుల్గా ఎంపికైనటువంటి గంగవ్వ ఇంటి వద్ద ఉన్నాం. గంగవ్వకు 2 కూడా మనవలు, అదేవిధంగా 2 కూడా కవల పిల్లలు. వారు ప్రస్తుతం పోలీస్ శాఖలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ కుటుంబం నుంచి వాళ్ళు పోలీసు అంటే ఏం పని చేస్తున్నారు? వాళ్ళు కానిస్టేబుల్ పని చేస్తారు మా కుటుంబం నుంచి. అంటే 2 కూడా రాము లక్కన 2 కూడా కానిస్టేబుల్ లక్కన 2 చేస్తారు ఒకటే పని. ఎంతకాలం అవుతుంది వాళ్ళు చేయబట? 5-6 ఏళ్ళు అవుతుండవచ్చు. అంత నాకు చదువు శాస్త్రం మంచిగా రోజులే. అంటే అప్పుడు ఈ ఎవరైతే ముప్పల లక్ష్మణరావు కావచ్చు, లేకపోతే కొంతమంది మీ ఊళ్ళో ఉన్నారు కదా అప్పుడు నక్సలైట్లు, అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఒక 30 ఏళ్ళ కిందట ఇక్కడ ఊళ్ళో ఎట్లా ఉండే పరిస్థితులు? అప్పుడు అంటే భయంగా ఉండేదా? వాళ్ళు నాకు తెలియదు. ఈ వాళ్ళు ఎట్లుంటారో అన్నది నాకు ఎరకలే. వాళ్ళు మనం ఎందుకు చూసినాము అవ్వగారింటి కాడ కొన్ని రోజులు, అత్తగారింటి కాడ కొన్ని రోజులు. ఇక అప్పుడు ఈ పిల్లలు పుట్టించింది వాళ్ళు ఎరకండి వాళ్ళ తండ్రి. మీ 2 కుమారులు కూడా కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తారు. అంటే మామూలుగా అన్ని బాగున్న గ్రామాల్లో వేరు, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే ఇక్కడ రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో, ఎలాంటి సౌకర్యాలైనటువంటి పరిస్థితుల్లో కానిస్టేబుల్ కూడా కొంత కష్టంగా కదా, అది దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు అదంతా కష్టాలు ఏం లేవు కదా, ఇప్పుడు అన్నీ బరాబర్ ఉండే. అప్పుడు ఒక టైంలో ఉండే, ఇప్పుడు ఏది లేదు, అంతా బాగుంది. అంటే అప్పుడు ఎట్లుండే పరిస్థితులు ఉండే? కొద్దిగా అన్నలు బాగుండే, అప్పుడు పరిస్థితి కొంచెం ఘోరం ఉండే, ఇప్పుడు అంతా మామూలు అయింది. మరోవైపు ఇదే గ్రామం నుంచి రాజేందర్ అనే మరో యువకుడు కూడా పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం అతను జగిత్యాలలోని పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన తన కుమారుడు పోలీసు ఉద్యోగం సాధించడం పట్ల అతని తల్లి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరే, గవర్నమెంట్ బల్ల చదివినాక మళ్ళీ కరిమార్లు వేసినాం. కరిమార్ల తర్వాత మళ్ళా ఇక ఇది హన్మకొండల వేసినాం సార్. ఇక జైచల్ల చేస్తాండి ఇప్పుడు డ్యూటీ. ఒకప్పుడు ఈ మీ గ్రామంలో ముప్పాల లక్ష్మణరావు, గణపతి లాంటి అంటే అలాంటి నక్సల్స్ కూడా ఉన్నారు. అప్పుడు కూడా గ్రామంలో చాలా భయం ఉండేది. అప్పుడు ఎట్లుండమ్మా పరిస్థితులు? అప్పుడు బాగా భయం ఉండే, ఇప్పుడు మంచిగానే ఉన్నది, అంత మంచిగా ఉన్నది సార్. నక్సలైట్ ఉద్యమాలు భిన్న స్వరం వినిపించిన రోజులు అవి. పోలీస్ స్టేషన్లపై దాడులు, ప్రభుత్వ కార్యాలయాల దహనం, ఉద్యమ నాయకుల అరెస్టులతో ఆ ప్రాంతం దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. 1990 నుండి 2005 వరకు నక్సల్స్ చరిత్రలో సారంగపూర్ మండలానిది ప్రత్యేక స్థానం. గణపతి అంటే తెలియని వారు ఉండరు. అలాంటి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇల్లు ఇప్పుడు ఆనవాలు లేకుండా పోయింది. బీర్పూర్ గ్రామంలో మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇంటి వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ విజువల్స్లో కనిపించేటువంటి ఈ స్థలమంతా కూడా ఒకప్పుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇల్లు ఉండేది. అదంతా కూడా ఇప్పుడు నేలమట్టమైంది. దీన్ని ప్రస్తుతానికి వ్యవసాయ భూమిగా వినియోగిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ భూమిలో ఈ ప్లేస్లో ఒక బావి కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి బావి ఈ ప్లేస్లో ఉంది. మొత్తంగా ఇదే ప్రాంతంలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గతంలో చిన్నప్పుడు ఇక్కడ నివాసం ఉండేవాడు. అదేవిధంగా ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుగా పనిచేసినటువంటి సందర్భంలో కూడా ఆయన ఇక్కడే నివసించేవాడు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుగా పనిచేసేటువంటి సమయంలో ఆయన ఈ విప్లవం పట్ల ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. నక్సల్స్ ఉద్యమంలో చేరి ఆ తర్వాత అడవిబాటను పట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రస్తుతం ఆయన కేంద్ర కమిటీ సభ్యుడనగే కాకుండా ప్రస్తుతం అక్కడ ఏదైతే ఆపరేషన్ కగార్లో మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా హతమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంపార్టెంట్ బాధ్యతలు కూడా, కీలక బాధ్యతలు కూడా ఆయన చూస్తున్నారు. అయితే ఇప్పుడు కాలం మారింది. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. సారంగపూర్, బీర్పూర్ మండలాల ముఖ చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు గణపతి, ఓదేలు, శీలం రమేష్ వంటి 10ల సంఖ్యలో మావోయిస్టు నాయకులు పుట్టుకు వచ్చిన ఈ ప్రాంతం అడుగడుగునా ఇంటింటికి నక్సల్స్ సానుభూతి పరులతో నిండి ఉండేది. అలాంటి నేలపై ఇప్పుడు పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్మెంట్ లో ఇప్పుడు ఈ 2 మండలాల నుంచి రికార్డు స్థాయిలో యువత ఎంపికవుతూ ఉండడం ఒక గొప్ప మార్పులకు సంకేతం. ఒకప్పుడు ఉద్యమాల కోసం అడవిలో తిరిగిన యువకులు ఇప్పుడు అదే సమాజాన్ని రక్షించే పోలీస్ అధికారులుగా మారడం నాటి బీర్పూర్కు ఒక భిన్నమైన ముఖ చిత్రం. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం నక్సల్స్ పై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఎర్ర దళాలకు తలదాచుకునే పరిస్థితి కరువవుతున్న రోజుల్లో మారుతున్న కాలానికి తగ్గ పరివర్తన కేంద్రాల్లా ఇప్పుడు సారంగపూర్, బీర్పూర్ మనకు దర్శనమిస్తున్నాయి.
మొత్తానికి కల్లోలిత గ్రామాలని కూడా అభివృద్ధి బాటన పట్టాయి. ఈ బీర్పూర్ సారంగపూర్ ప్రాంతాల్లో కూడా ఇటు విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది మరియు ఇక్కడ విద్యారంగంలో కూడా ఎన్నో విద్య కుసుమాలు ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇటు కాకి యూనిఫామ్తో పాటు ఇటు దేశ సేవలో ఉన్నటువంటి ఏదైతే ఆర్మీలో కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంది. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ.